హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనం ఐఐటి జేఈఈ మెయిన్ ఫిజిక్స్ ఎగ్జామ్కి సంబంధించి వెక్టార్స్ అంటే సదిశలకు సంబంధించిన కాన్సెప్ట్ చూద్దామమ్మా. కాన్సెప్ట్లో మనం ఇక్కడ మెయిన్ పాయింట్స్ అంటే వెక్టార్స్కి సంబంధించి మెయిన్ పాయింట్స్ ఏముంటాయి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏముంటాయి అనేది తెలుసుకుందాము. దాంతోపాటుగా బేసిక్స్ వెక్టార్స్ ఎవరైతే పరిచయం ఉండదో, వెక్టార్స్ అంటే కాన్సెప్ట్ ఎవరికైతే తెలియదో వాళ్ళకి మినిమం బేసిక్ నాలెడ్జ్తో పాటుగా జేఈఈ మెయిన్ ఎగ్జామ్లో మనకి కావాల్సినటువంటి ముఖ్యమైన ఫార్ములాస్ అంటే ఏ ఏ ప్రాబ్లమ్స్ మీద మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏ ఏ ఫార్ములాస్ మీద మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే దాన్ని కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఈ వీడియో అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమైతే ఉంటాయో వాటిని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, పర్టికులర్లీ వెక్టార్స్ టాపిక్ సంబంధించి. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అమ్మా. సో నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా ఐఐటి జేఈఈ మెయిన్ ఫిజిక్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇక్కడ వెక్టార్ అనగానే వెక్టార్ ఈజ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అండ్ ఒబేస్ వెక్టర్ లా ఆఫ్ ఎడిషన్. మనకి వెక్టార్తో పాటుగా ఫిజికల్ క్వాంటిటీస్ మనకి స్కేలార్స్ ఉంటాయి, అలాగే టెన్సార్స్ కూడా ఉంటాయి. టెన్సార్స్, సో ఇక్కడ ర్యాంక్ 0 ఉంటే స్కేలార్ అంటాము, ర్యాంక్ 1 ఉంటే వెక్టార్ అంటాము, మోర్ దాన్ 1 ఉంటే మనం టెన్సార్ అంటాము. టెన్సార్ అని కూడా మనకి ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి, టెన్సార్స్ అంటాం. సో ఇక మనం ఇక్కడ వెక్టార్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్కేలార్స్ అంటే దే హ్యావ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. సమ్ స్కేలార్స్ హ్యావ్ డైరెక్షన్ ఆల్సో, బట్ ద డైరెక్షన్ డస్ నాట్ చేంజ్ విత్ ద మ్యాగ్నిట్యూడ్. స్కేలార్స్కి కూడా డైరెక్షన్ ఉంటుంది, బట్ ద డైరెక్షన్ డస్ నాట్ చేంజ్ విత్ ద మ్యాగ్నిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నిట్యూడ్ మారినప్పుడు డైరెక్షన్ మారలేదనుకో, సో అలాంటి వాటిని మనం వెక్టార్స్ అని చెప్పము. స్కేలార్స్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది, బట్ సమ్ స్కేలార్స్ డైరెక్షన్ ఉన్నటువంటి స్కేలార్ క్వాంటిటీస్ ఏంటంటే వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్తో పాటుగా డైరెక్షన్ మారదు. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ వెక్టర్ క్వాంటిటీస్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉండడంతో పాటుగా మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బోత్ ఆర్ చేంజింగ్. అంటే మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయితే డైరెక్షన్ చేంజ్ అవుతుంది, డైరెక్షన్ చేంజ్ అయితే మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది. సో అలా మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఒకదానికొకటి చేంజ్ అవుతున్నాయంటే ఇట్ డస్ మీన్ ఇట్ ఒబేస్ వెక్టర్ లా ఆఫ్ ఎడిషన్. వెక్టర్ లా ఆఫ్ ఎడిషన్ ఒబే చేస్తున్నప్పుడు, పాటిస్తున్నప్పుడు మాత్రమే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్కి మధ్య రిలేషన్ ఉంటుంది. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటే ఫిజికల్ క్వాంటిటీస్ని వెక్టార్స్ అనడానికి లేదు. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉన్నా సరే మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ లేదా డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు మ్యాగ్నిట్యూడ్ కూడా చేంజ్ అయితే అప్పుడు వాటిని మనం వెక్టర్ క్వాంటిటీస్ అనాలి. అలా మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే దట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఒబే వెక్టర్ లా ఆఫ్ ఎడిషన్ ఆర్ ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఎడిషన్. ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. సో ఇది మనకి ఒబే చేస్తాయి అన్నమాట. ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ ఒబే చేస్తుంది. సో ఇది మనకి వెక్టార్స్కి సంబంధించి. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. స్కేలార్ యొక్క ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసినట్టయితే మాస్ అనేది మనకి స్కేలార్ క్వాంటిటీ, అలాగే టైమ్ ఈజ్ ద స్కేలార్ క్వాంటిటీ, ఎనర్జీ ఈజ్ ద స్కేలార్ క్వాంటిటీ, వర్క్ డన్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ, అలాగే పొటెన్షియల్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. ఇవన్నీ మనకి స్కేలార్. అలాగే మనం వెక్టార్స్ అని అనుకుంటాం. ప్రెజర్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. అలాగే కరెంట్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. మనకి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు ఏవి స్కేలార్స్ ఏవి వెక్టార్స్ అని, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు స్కేలార్స్ ఏంటి వెక్టార్స్ ఏంటి మ్యాచ్ చేయమని. సో కాబట్టి మాస్, టైమ్, ఎనర్జీ, వర్క్, పొటెన్షియల్, ప్రెషర్, కరెంట్
అలాగే సర్ఫేస్ టెన్షన్, ఇలాంటివన్నీ కూడా స్కేలార్ క్వాంటిటీస్కి ఎగ్జాంపుల్స్. అలాగే వెక్టార్ క్వాంటిటీస్కి ఎగ్జాంపుల్స్ మనకు తెలుసు. మనకి ఫోర్స్ అనేది మనకి వెక్టార్ క్వాంటిటీ. అలాగే వెలాసిటీ అనేది మనకి వెక్టార్ క్వాంటిటీ. యాక్సలరేషన్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. ఫోర్స్, వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ మొమెంటమ్, యాంగులర్ మొమెంటమ్, అలాగే యాంగులర్ మొమెంటమ్, ఇవన్నీ కూడా మనకి వెక్టార్ క్వాంటిటీస్. డిస్ప్లేస్మెంట్ కూడా మనకి వెక్టార్ క్వాంటిటీనే. అదే టైంలో డిస్టెన్స్ అనేది మనకి స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. సో కాబట్టి మనకి ఇవన్నీ కూడా వెక్టార్ క్వాంటిటీస్ అమ్మా. ఫోర్సు, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, యాక్సలరేషను, మొమెంటము, యాంగులర్ మొమెంటము, యాంగులర్ వెలాసిటీ, ఇవన్నీ కూడా మనకి వెక్టార్ క్వాంటిటీస్కి ఎగ్జాంపుల్స్. స్కేలార్ క్వాంటిటీస్కి వచ్చేటప్పటికి మాస్, టైమ్, ఎనర్జీ, వర్క్, పొటెన్షియల్, ప్రెజర్, సర్ఫేస్ టెన్షన్, కరెంట్, ఇవన్నీ కూడా మనకి స్కేలార్ క్వాంటిటీస్కి ఎగ్జాంపుల్స్ అమ్మా. సో ఇప్పుడు మనకి క్లియర్గా స్కేలార్స్కి వెక్టార్స్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. స్కేలార్స్ అంటే మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ కూడా ఉండొచ్చు, బట్ డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ అనేవి ఒకదాంతో ఒకటి చేంజ్ అవ్వవు. అంటే మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయితే డైరెక్షన్ చేంజ్ అవ్వదు, డైరెక్షన్ చేంజ్ అయితే మ్యాగ్నిట్యూడ్ చేంజ్ కాదు. బట్ వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ వెక్టార్స్, మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయిన వెంటనే డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అలాగే డైరెక్షన్ చేంజ్ అయిన వెంటనే మ్యాగ్నిట్యూడ్ కూడా మనకి చేంజ్ అవుతుంది అనమాట. అలా చేస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే దట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఒబే either parallelogram law of vectors or vector law of addition. సో అలా వాటిని ఒబే చేసినప్పుడు మాత్రమే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ చేంజ్ అవుతుందన్నమాట. సో అందుకని వెక్టార్స్ అంటే మనకు మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్తో పాటుగా దే మస్ట్ ఒబే వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్ అనమాట. సో ఇక మనకు వెక్టార్ సంబంధించి రిప్రజెంటేషన్, వెక్టార్స్కి సంబంధించి మనకి రిప్రజెంటేషన్. సో చూడండి, రిప్రజెంటేషను మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం వెక్టార్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనము? సాధారణంగా మన టెక్స్ట్ బుక్స్లో కనుక చూసినట్టయితే ఈ బోల్డ్ లెటర్స్లో రాస్తారు వెక్టార్స్ని. సో మనం మామూలుగా రిప్రజెంట్ చేయాలంటే ఏ బార్ అనే లెటర్తో పైన బార్ లేదా మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏ పైన యారో మార్క్తో రిప్రజెంట్ చేస్తాం, పైన యారో మార్క్తో సో ఈ రెండు విధాలుగా ఎక్కడైనా సరే మనము వెక్టార్ని రిప్రజెంటేషన్ చేయొచ్చు. వెక్టార్స్ని ఈ రెండు పద్ధతుల్లో ఎలాగైనా సరే మనము రిప్రజెంటేషన్ అయితే చేయొచ్చు. అయితే మనకి ముఖ్యంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే వెక్టార్స్కి సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్స్లో మనకి ఫస్ట్ వచ్చేది ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. మనకు ఫస్ట్ వచ్చేది ఎక్కువగా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దేని మీద రిలేట్ అయి ఉంటాయంటే ఈ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. సో ఈ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ మీద డిపెండ్ అయినటువంటి ఈ ప్రాబ్లమ్స్లో మనకి వెక్టార్ ప్రొడక్ట్స్ రెండు రకాలుగా ఉంటుందమ్మా. ఏంటది? డాట్ ప్రొడక్ట్, ఇంకొకటి క్రాస్ ప్రొడక్ట్. డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్. సో ఇవి రెండు మనకి వెక్టార్ ప్రొడక్ట్స్లో ముఖ్యమైనవి, డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్. సో ఈ రెండింటి గురించి ఫస్ట్ మనము తెలుసుకుందాం. డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్, వీటి మీద మనకి ఎగ్జామినేషన్లో మెయిన్గా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. తర్వాత ప్యారలగ్రామ్ ఆఫ్ వెక్టార్స్ ఉంది కదా, దాని మీద వస్తాయి. సో కాబట్టి ఫస్ట్ డాట్ ప్రొడక్ట్ చూద్దాం. డాట్ ప్రొడక్ట్ ఆర్ స్కేలార్ ప్రొడక్ట్. లెట్ us కన్సిడర్ టూ వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్. సో ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా.
హియర్ ఏ అండ్ బి ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్, బి ఏమో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్. సో ఇక్కడ ఏ అంటే ఏంటి అని మీకు ఐడియా వస్తే, ఇట్ ఈస్ ద magnitude of a bar. Similarly, b is magnitude of b bar. And what is theta? Theta is angle between a bar and b bar. సో రెండు వెక్టార్స్ మధ్య యాంగిల్ అనమాట. థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. సో దిస్ ఈస్ ద అబౌట్ డాట్ ప్రొడక్ట్. ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా. ఈ ఫార్ములాతో మనకి చాలా ఉపయోగం ఉందమ్మా. ఈ ఫార్ములా మీద మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని బేస్ చేసుకుని యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాము, అలాగే యూనిట్ వెక్టార్స్ ఫైండ్ అవుట్ చేస్తాము ప్రాబ్లమ్స్లో, అలాగే కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. అంటే ఈ డాట్ ప్రొడక్ట్ మీద మనకి కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్స్, యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్, ఇవి ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో కొన్ని డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees వచ్చింది అనుకో. థీటా అని నేను 0 degrees తీసుకున్నాను అంటే యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్, లెట్ us కన్సిడర్ ఇట్ షుడ్ బి 0 degrees. సో థీటా 0 అయిపోతే కాస్ థీటా ఎంత అవుతుందమ్మా? కాస్ 0 degrees కదా. కాస్ 0 degrees ఎంత అయిపోతుంది? 1 అవుతుంది. కాస్ 0 degrees 1 అవుతుంది. సో కాస్ 0 degrees 1 అయ్యిందంటే ఏ బార్ డాట్ బి బార్ ఎంత అవుతుంది? ఏ బార్ డాట్ బి బార్ ఎంత అవుతుంది? ఏబి అవుతుంది, అంతే కదా. ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది. అదేవిధంగా థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయిందనుకో. థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయిందనుకో. కాస్ 90 ఎంత అవుతుందమ్మా? కాస్ 90 degrees. కాస్ 90 degrees 0 కదా. అప్పుడు ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిపోతుంది? ఏబి ఇంటూ 0, దట్ మీన్స్ 0. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్. అగైన్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఈక్వేషన్. ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 0 when theta is equal to 90 degrees. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్. థీటా 90 అయినప్పుడు ఏ బార్ డాట్ బి బార్ 0. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees. థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees. వాట్ అబౌట్ కాస్ 180? కాస్ 180. Cos 180 is equal to -1. That implies a bar dot b bar is equal to minus ab. Minus ab. So cos 180 is equal to -1 కాబట్టి a bar dot b bar is equal to minus ab వస్తుంది. And one more important relation, a bar dot b bar is equals to b bar dot a bar. A bar dot b bar is equal to b bar dot a bar. This is also important relation. Sometimes we are using in examination point of view. So examination point of view లో మనకి ఈ ఫార్ములా ఇంపార్టెంట్. అలాగే థీటా 90 అయినప్పుడు ఏ బార్ డాట్ బి బార్ 0. దీని మీద ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆల్రెడీ వచ్చినాయి. మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే టూ వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కేఎస్ ఆర్ సంథింగ్ ఎం, అలా సంథింగ్ ఏ ఇస్తాడు. 2 ఈక్వేషన్స్ ఇస్తాడు, 2 వెక్టార్స్ ఇస్తాడు. అవి 2 పర్పెండిక్యులర్గా ఉంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చి దాన్ని ఫైండ్ అవుట్ చేయమని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. సో డాట్ ప్రొడక్ట్లో ఈ ఫార్ములా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఈజ్ ద క్రాస్ ప్రొడక్ట్. క్రాస్ ప్రొడక్ట్ ఆర్ వెక్టార్ ప్రొడక్ట్. ఎందుకు క్రాస్ ప్రొడక్ట్ వెక్టార్ ప్రొడక్ట్ అన్నాము? మనకి రిజల్టెంట్ ఏదైతే ఉందో
that gives a vector quantity. A bar cross B bar is equal to AB sin theta. It is a vector quantity into some n cap. మనం ఇక్కడ రాయాలి, రిప్రజెంట్ చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై సమ్ యూనిట్ వెక్టార్. దిస్ యూనిట్ వెక్టార్ రిప్రజెంట్స్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. మరి ఏ బార్ క్రాస్ బి బార్ యొక్క డైరెక్షన్ ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను, దిస్ ఈజ్ ఏ బార్, దిస్ ఈజ్ ద వెక్టార్ ఏ బార్ అండ్ దిస్ ఈజ్ ద వెక్టార్ బి బార్. ఇక్కడ వెక్టార్ ఏ బార్ ఉంది, ఇక్కడ వెక్టార్ బి బార్ ఉంది. ఈ రెండిటి మధ్య యాంగిల్ నాకు తీటా. సో ఏ క్రాస్ బి ఎక్కడ ఉంటుందండి, ఈ ప్లేన్కి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటుంది. దిస్ ఈజ్ ఏ బార్ క్రాస్ బి బార్. సో ఏ బార్ క్రాస్ బి బార్ డైరెక్షనే ఈ ఎన్ క్యాప్ డైరెక్షన్. ఎన్ క్యాప్ కూడా ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఇలాగే ఉంటుంది. దిస్ ఏ బార్ క్రాస్ బి బార్, దిస్ ఏ బార్ క్రాస్ బి బార్ is perpendicular to both A bar and B bar plane. A bar B bar ఉన్నటువంటి ప్లేన్కి పెర్పెండిక్యులర్గా మనకి ఏ బార్ క్రాస్ బి బార్ అనేటువంటి వెక్టార్ అయితే ఉంటుంది. అది మనం గుర్తుంచవలసిన ముఖ్యమైన విషయము. ఎప్పుడైనా సరే మనకి ప్రాబ్లమ్స్లో ఏ బార్ బి బార్ ఇచ్చి ఏ బార్ బి బార్కి పెర్పెండిక్యులర్గా ఉండేటువంటి వెక్టార్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం సింపుల్గా ఏం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుందమ్మా, ఏ బార్ క్రాస్ బి బార్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. మనకి ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఏ బార్ ఒక వెక్టార్, బి బార్ ఒక వెక్టార్ ఇచ్చి ఫైండ్ ద వెక్టార్ పెర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బి బార్. ఏ బార్ బి బార్ రెండింటికి పెర్పెండిక్యులర్గా ఉండేటువంటి ఒక వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయమని మనకి ఇస్తే అప్పుడు మనం ఏం చేయాలంటే ఏ బార్ క్రాస్ బి బార్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మనము గుర్తించాల్సిన విషయం ఏంటంటే, హియర్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. ఏ బార్ క్రాస్ బి బార్ విలువ బి బార్ క్రాస్ ఏ బార్కి సమానంగా ఉండదు. ఇందాక ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్ అని రాసాం, మనం ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు అని కూడా చెప్పాం. బట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. మరి దేనికి సమానం అవుతుంది, ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బార్ క్రాస్ ఏ బార్. సో మైనస్ బి బార్ క్రాస్ ఏ బార్ దీనికి సమానం అవుతుంది. ఏ బార్ క్రాస్ బి బార్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే మైనస్ బి బార్ క్రాస్ ఏ బార్ వాల్యూకి సమానమైతే అవుతుంది. అలాగే మరి ఏ బార్ క్రాస్ బి బార్, ఏ బార్ క్రాస్ బి బార్ ఎప్పుడు మినిమం అవుతుంది అంటే 0 అవుతుంది. మినిమం అంటే 0 కదా, ఎప్పుడు అవుతుంది, థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ అయినప్పుడు మినిమం అవుతుంది. ఎందుకంటే సైన్ 0 కాబట్టి సైన్ 0 మనకి 0, సైన్ 0 కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్. మరి ఏ బార్ క్రాస్ బి బార్ 0 అవుతుందా, కాదమ్మా, 0 బార్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తే మనకి వెక్టార్ వస్తుంది, 0 వెక్టార్ వస్తుంది, దట్ ఈజ్ నల్ వెక్టార్ వస్తుంది. ఇది మనం గుర్తించాలి. ఇట్ ఈజ్ ఏ నల్ వెక్టార్. సైన్ 0 కాబట్టి ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ 0 బార్, దట్ మీన్స్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ నల్ వెక్టార్. మరి మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు, థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు సైన్ 90 1 కాబట్టి ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది. ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది ఇంటూ ఎన్ క్యాప్ అలాగే ఉంటుందమ్మా. ఎందుకంటే సైన్ 90 1 అవుతుంది, ఎన్ క్యాప్ అలాగే ఉంటుంది. ఇది కూడా మనకు వచ్చేది వెక్టార్ క్వాంటిటీనే. సో కాబట్టి ఇవి రెండు ముఖ్యమైనవి, ఎక్కడ మినిమం అవుతుంది ఎక్కడ మ్యాక్సిమం అవుతుంది అనే విషయాలు ఇక్కడ మనము తెలుసుకుంటున్నాము. నెక్స్ట్ ప్యారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. ఇందాక మనం చెప్పుకున్నాం, వెక్టార్ అవ్వాలి ఒక ఫిజికల్ క్వాంటిటీ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటే సరిపోదు, దాంతో పాటుగా అది ప్యారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ని ఖచ్చితంగా ఒబే చేయాలని చెప్తున్నాం. ప్యారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటమ్మా, రెండు వెక్టార్స్ తీసుకోండి. హియర్
take it as a bar is a vector and this is another vector b bar. సో ఈ a బార్ b బార్ రెండు కూడా ఒక ప్యారలలోగ్రామ్ యొక్క అడ్జసెంట్ సైడ్స్ అనుకుందాము, వాటి మధ్య యాంగిల్ని థీటా అనుకుందాము. ఇప్పుడు ఈ రెండిటి యొక్క రిజల్టెంట్ వెక్టార్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాల్డ్ ఆర్ బార్. ఇట్ మేక్స్ యాంగిల్ ఆల్ఫా విత్ ఏ బార్. ఆర్ బార్ అనేది వెక్టారు. ఆర్ బార్ ఈజ్ ద రిజల్టెంట్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ ఈజ్ ది వాట్ ఈస్ resultant of a bar and b bar, that is equal to magnitude of a plus b. magnitude of a plus b. సో మరి ఆర్ బార్ విలువ ఎంత ఉంటుంది? ఆర్ బార్ విలువ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కావాలి. ఆర్ బార్ వాల్యూ ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. దిస్ ఈజ్ ద రిజల్టెంట్ వాల్యూ ఆఫ్ ఆర్ బార్. ఆర్ బార్ వాల్యూ ఇది. అలాగే ఆల్ఫా యాంగిల్ అన్నాం కదా, యాంగిల్ బిట్వీన్ ఆర్ అండ్ ఏ. సో ఆ ఆల్ఫా వాల్యూని మనం టాన్ ఆల్ఫాతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందమ్మా, బి సైన్ థీటా డివైడెడ్ బై ఏ ప్లస్ బి కాస్ థీటా. b sin theta by a plus b cos theta, and these two formulas are very very important formulas. ఈ రెండు ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ మనకి. అలాగే ఇక్కడ కూడా మనకి థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే ఏమవుతుంది, అలాగే థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయితే ఏమవుతుందో మనకు తెలియాలి. థీటా 0 అంటే కాస్ 0 1. సో ఇది మనకు తెలిసిన విషయమే. థీటా 90 అంటే కాస్ 90 0. థీటా 180 అంటే కాస్ 180 -1. సో ఇప్పుడు కాస్ 0 1 అయిపోయింది అనుకో, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసామంటే ఆర్ బార్ ఏమైపోతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది. దట్ ఈజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఆర్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఏ ప్లస్ బి అవుతుంది. థీటా 90 అయింది అనుకోమ్మా, ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. తర్వాత థీటా 180 అనుకోమ్మా, -1 అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab అవుతుంది. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏ మైనస్ బి అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అవుతుంది. ఒకవేళ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి అయింది అనుకోమ్మా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి అయింది అనుకోండి, అంటే ఈ బి ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2aa కాబట్టి 2a స్క్వేర్, ఏ స్క్వేర్ కామన్ వస్తుంది, 1 + 1 + 2 వస్తుంది. సో 2a స్క్వేర్ కామన్ వచ్చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, 1 + cos θ అవుతుంది. 1 + cos θ అంటే 2 cos స్క్వేర్ θ/2 రాసుకోవచ్చు. అప్పుడు 4a స్క్వేర్ బయటకు వస్తుంది. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, 4a స్క్వేర్ అంటే నాకు 2a వస్తుంది. కాస్ స్క్వేర్ ఉంటుంది కాబట్టి కాస్ θ/2 అవుతుంది. కాస్ θ/2 అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2a కాస్ θ/2 అవుతుంది. సో ఇది మనకి మెయిన్గా ప్యారలగ్రామ్ ఆఫ్ వెక్టార్స్ నుంచి ఉన్నటువంటి ముఖ్యమైన ఫార్ములాస్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు
√a² + b² + 2ab cos θ అవుతుంది. θ 0 అయినప్పుడు, θ 90 అయినప్పుడు, θ 180 అయినప్పుడు, అలాగే మ్యాగ్నిట్యూడ్స్ రెండు ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది, అలాగే tan ఆల్ఫా వాల్యూ, ఆల్ఫా యాంగిల్ ఒకసారి కనుక్కోమని ఇస్తాడు ప్రాబ్లమ్స్లో. ఆల్ఫా = b sin θ /a + b cos θ. ఇది మనకి మెయిన్గా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫార్ములాస్ యాజ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. ఇది చాలా సార్లు ఇస్తున్నాడమ్మా. యాంగిల్ మీద ప్రాబ్లమ్స్ మనకు ఖచ్చితంగా వస్తాయి. θ ఇది ఎక్కడి నుంచి రాలేదు, క్రాస్ ప్రొడక్ట్ నుంచి, డాట్ ప్రొడక్ట్ నుంచి వచ్చింది. కాస్ ఇన్వర్స్ ఆఫ్ a⁻.b⁻ డివైడెడ్ బై ab. సో మనకి పొజిషన్ వెక్టార్స్లో వచ్చినప్పుడు అక్కడ మనము యాంగిల్ రాసుకుంటాము. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు తెలుసు, a⁻.b⁻ = ab cos θ. సో a⁻ అంటే a అంటే b అంటే మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ a అండ్ b కాబట్టి, సో దీని నుంచి మనకు వచ్చింది యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. సో దీని మీద కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి ఈ ప్రాబ్లం పర్టికులర్ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ మీద మనకి ప్రాబ్లం అయితే ఖచ్చితంగా జేఈఈలో వస్తుంది, ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో మనము చూసినప్పుడు. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్, కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ a⁻ along b⁻. a⁻ along b⁻. Let us consider this is the vector b⁻. We have to find the component of a vector. సో ఇది నేను ఇక్కడ వరకు అనుకుంటున్నానమ్మా. సో ఇక్కడ దాకా నాకు వెక్టార్, ఇక్కడ నుంచి ఇక్కడ a⁻ అనే ఒక వెక్టార్ నేను డిఫైన్ చేశాను. సో a⁻ యొక్క కాంపోనెంట్ ఎంత అంటే a cos θ. ఇది కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుంది, డాట్ ప్రొడక్ట్ ఫార్ములా నుంచే వస్తుంది. సో కాంపోనెంట్ ఆఫ్ a⁻ along b⁻ = ఎంత మనకి a cos θ అవుతుంది. ఇది ఎంత అవుతుంది, a cos θ. సో a cos θ = ఎంతమ్మా, a⁻.b⁻/b. ఎందుకంటే ఆల్రెడీ మనం కాస్ θ ఏం రాస్తున్నాం, a⁻.b⁻/ab రాస్తున్నాం. a⁻.b⁻/ab రాస్తున్నాం. ఏ ఇక్కడికి తీసుకొచ్చాం అంతే. సో a cos θ ఏమైపోయింది, a⁻.b⁻/b అయింది. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ మనకు వస్తుంది. హియర్ వి సీ b⁻/b. దిస్ b⁻/b ఆర్ a⁻/a ఏదైనా కానీ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ యూనిట్ వెక్టార్. ఇట్ షుడ్ బి రిప్రజెంటెడ్ యాజ్ అ క్యాప్తో రిప్రజెంట్ చేస్తాం. చూడండి, a cos θ = a⁻. సో b⁻/bని ఎలా రిప్రజెంట్ చేస్తాం, b cap. సో b cap మీన్స్ ఇట్స్ అ యూనిట్ వెక్టర్ ఆఫ్ b. b cap అంటే యూనిట్ వెక్టర్ ఆఫ్ b అని అర్థము. a cap అంటే యూనిట్ వెక్టర్ ఆఫ్ a అని అర్థం. మరి అదేవిధంగా కాంపోనెంట్ ఆఫ్ b, కాంపోనెంట్ ఆఫ్ b⁻ along a⁻ ఏమవుతుంది, b cos θ అవుతుంది. b cos θ అవుతుంది. b cos θ ఏమైపోతుంది, b⁻.a cap. b⁻.a cap. b⁻.a⁻/a రాస్తాము. a⁻/a అంటే మనం a cap అని రాస్తాం. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాజ్ పర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ అలాంగ్ అనదర్ వెక్టార్ ఖచ్చితంగా ఇస్తున్నాడు. కాంపోనెంట్ ఆఫ్ a⁻ అలాంగ్ b⁻ కానీ, లేదా కాంపోనెంట్ ఆఫ్ b⁻ అలాంగ్ a⁻ అని కానీ ఎగ్జామినేషన్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి. ఖచ్చితంగా మనకి వెక్టార్స్ నుంచి ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా దీని రిలేటెడ్గా ఒక ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు బోత్ a⁻ అండ్ b⁻. ఆల్రెడీ నాకు చెప్పుకున్నాం మనం, క్రాస్ ప్రొడక్ట్ చెప్పినప్పుడు నేను చెప్పాను మీకు, మనకి రెండు వెక్టార్స్ a⁻ అండ్ b⁻ కానీ తీసుకుంటే ఈ రెండు వెక్టార్స్కి పర్పెండిక్యులర్గా ఉండేటువంటి వెక్టార్ ఏమిటయా అంటే a⁻ క్రాస్ b⁻. సో a⁻ క్రాస్ b⁻కి పర్పెండిక్యులర్ సమానంగా ఉండేది ఏంటంటే n cap అనేటువంటి యూనిట్ వెక్టర్ అనేసి చెప్పాను నేను.
సో కాబట్టి దట్ ఎన్ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఎలా ఉంటుంది, ఎన్ క్యాప్ ఆర్ సమ్ అనదర్ వెక్టర్ సి క్యాప్ ఏదో ఒకటి అనుకుందాం. దిస్ ఈజ్ ద యూనిట్ వెక్టర్ పెర్పెండిక్యులర్ టు పోతే ఏ బార్ అండ్ వెబర్, దీన్ని సి అనుకుందాం, మనం సి బార్ అనుకుందాం ఈ వెక్టార్ని. సో దిస్ సి క్యాప్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్, ఏ బార్ క్రాస్ బి బార్. So don't write this a bar cross b bar. This is a cross product of a bar and b bar by modulus of a bar cross b bar. A bar cross b bar divided by modulus of a bar cross b bar. This is the unit vector perpendicular to both a bar and b bar. This is the most important concept. దీని మీద కూడా మనకు ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఏ బార్ బి బార్ వాల్యూస్ ఇచ్చేస్తాడు. ఏ బార్ బి బార్ వాల్యూస్ ఇచ్చేసి ఈజీగా యూనిట్ వెక్టార్ పెర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బి బార్ అని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అలా అయినప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా ద్వారా మనం సబ్స్టిట్యూట్ చేసి ఈజీగా ఐడెంటిఫై అయితే చేయొచ్చమ్మా. సో నెక్స్ట్ ఇది చూడండి, డైరెక్షన్ క్వశ్చన్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇది కూడా మనకు దీని మీద కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏ బార్ అనే ఒక వెక్టర్ తీసుకుందాం. ఏ బార్ అనే ఒక వెక్టర్ తీసుకుంటే ఇట్ మేక్స్ యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామా విత్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. X axis, y axis, z axis, and the components of A, it may be considered as AX, AY, AZ. Along x axis AX, along y axis AY, along z axis AZ అనుకున్నా. ఎప్పుడైతే కాంపోనెంట్ అన్నానో along x axis అన్నానో AX ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఏ కాస్ థీటా. కాంపోనెంట్ అంటే అంతే కదా, కాస్ థీటా ప్లస్లో ఇక్కడ ఏం రాసుకుంటాం, ఏ కాస్ ఆల్ఫా రాస్తాం. అప్పుడు AY ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ కాస్ బీటా అవుతుంది. ఏ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏ కాస్ గామా అవుతుంది. ఇక్కడ కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా, దీస్ ఆర్ కాల్డ్ డైరెక్షన్ కొసైన్స్. అండ్ ఆల్సో దేర్ మే బీ ఏ రిలేషన్ బిట్వీన్ దీస్ త్రీ, కాస్ ఆర్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా is equal to 1. This is the important relation. It should be used in some problems. So cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1. This is the important formula we have to remember according to the examination. So పరీక్షల్ని బట్టి మనం ఈ ఫార్ములాస్ అయితే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ది డైరెక్షన్ క్వశ్చన్స్ అనేది మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మ. నెక్స్ట్ పొజిషన్ వెక్టార్ అనేది, దిస్ ఇస్ ద కాన్సెప్ట్, ఫైనల్ కాన్సెప్ట్. పొజిషన్ వెక్టార్ అంటే మనకి ఆర్ బార్ అనే ఒక పొజిషన్ వెక్టార్ మనం డిఫైన్ చేసుకుంటాము. XI ప్లస్ YJ ప్లస్ ZK. IJK అని రాసేస్తున్నాం కానీ వీటి మీద నెత్తి మీద టోపీలు పెట్టాలి. బికాజ్ IJK ఆర్ యూనిట్ వెక్టార్స్ అలాంగ్ X డైరెక్షన్. దట్ మీన్స్ I ఈజ్ ద యూనిట్ వెక్టార్, యూనిట్ వెక్టార్ along x direction, and J and K, this is unit vector along y direction, this is unit vector along z direction, సిమిలర్గా అనమాట. సో ఇది. సో కాబట్టి వీటి మధ్య డాట్ ప్రొడక్ట్స్ ఏంటి, వీటి మధ్య క్రాస్ ప్రొడక్ట్స్ కూడా మనకి అవసరం అవుతాయి. ఇప్పుడు వీటి మధ్య డాట్ ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి I డాట్ I కావాలి, J డాట్ J ఎంత వస్తుంది అంటే సిమిలర్గా ఉంటాయి. అలాగే K డాట్ K ఎంత వస్తుందో తెలియాలి. I అంటే ఎక్సే కదమ్మా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, రెండు ఒకే డైరెక్షన్లో ఉంటే థీటా 0. డాట్ ప్రొడక్ట్ కాబట్టి కాస్ 0 1. సో కాబట్టి I డాట్ I 1, J డాట్ J 1, K డాట్ K 1 అమ్మ. మరి I డాట్ J ఏమవుతుంది, ఇది X ఇది Y కదా, XYకి మధ్య యాంగిల్ ఎంత 90 degrees. కాబట్టి I డాట్ J 0. అలాగే J డాట్ K కూడా 0, K డాట్ I కూడా 0. సో రిమైనింగ్ I డాట్ K 0, K డాట్ J 0, J డాట్ I కూడా 0. సో ఇది మనకి డాట్ ప్రొడక్ట్. మరి క్రాస్ ప్రొడక్ట్ మనకి వెక్టార్స్ కదా, I క్రాస్ J, ఇది XY, దీనికి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఎవరు ఉంటారు,
XYకి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో జెడ్కి ప్యారల్గా ఎవరు ఉంటారు? K ఉంటుంది. కాబట్టి I క్రాస్ J ఈజ్ ఈక్వల్ టు K అవుతుంది. మరి J క్రాస్ K ఈజ్ ఈక్వల్ టు I అవుతుంది, ఎందుకంటే YZ X ఉంటుంది. K క్రాస్ I ఈజ్ ఈక్వల్ టు J అవుతుంది. ఇక్కడ మనం సింపుల్గా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం ఏం చేయాలంటే ఒక సర్కిల్ గీసుకుందాం I, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ కూడా వస్తుంది, ఎందుకంటే I క్రాస్ J ఈజ్ నాట్ ఈక్వల్ టు J క్రాస్ I కదా, -Kకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ నేను యారో మార్క్ రాస్తున్నాను చూడండి. సో ఈ డైరెక్షన్లో వచ్చినప్పుడు మనము పాజిటివ్గా తీసుకుంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో గడియారం ముళ్ళు ఎటు తిరిగితే అటు వస్తున్నాం అనుకోండి, పాజిటివ్ అవుతుంది. గడియారం ముళ్ళకి వ్యతిరేకంగా వస్తున్నాం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తుంటే నెగిటివ్ అవుతుంది. అంటే I క్రాస్ K -J, K క్రాస్ J -I, J క్రాస్ I -K అలా వస్తుంది. లేదా I క్రాస్ J అన్నామంటే K, J క్రాస్ K I, K క్రాస్ I J అలా వస్తుంది. అంటే గడియారం ముళ్ళు తిరిగినట్టు క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయితే పాజిటివ్ వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తే నెగిటివ్ వస్తుంది. ఇది ఈ యూనిట్ వెక్టార్స్ IJKల మధ్య ఉన్నటువంటి రిలేషన్ అన్నమాట, మెయిన్ ఇంపార్టెంట్ రిలేషన్. ఈ రిలేషన్ మనకు కావాలి, ఎందుకంటే మనం ఈ పొజిషన్ వెక్టార్ మీద ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ రిలేషన్ మనకి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ పొజిషన్ వెక్టార్ మీదే మనము రెండు వెక్టార్స్ తీసుకొని మనకున్న ఫార్ములాస్ అన్నిటినీ మళ్ళీ ఒక్కసారి రాద్దాం. A బార్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా తీసుకుంటాము, A1I ప్లస్ A2J ప్లస్ A3K అని తీసుకుందాము. అలాగే B బార్ ఈజ్ ఈక్వల్ టు B1I ప్లస్ B2J ప్లస్ B3K అని తీసుకుందాము. ఇప్పుడు మనం రాద్దాం A ప్లస్ B, A బార్ ప్లస్ B బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఐలన్నీ యాడ్ చేస్తాము, జేలన్నీ యాడ్ చేస్తాము, మనకు వచ్చేది వెక్టార్ క్వాంటిటీ వస్తుంది. A1 ప్లస్ B1 ఇంటూ I ప్లస్ A2 ప్లస్ B2 ఇంటూ J ప్లస్ A3 ప్లస్ B3 ఇంటూ K. ఇది A బార్ ప్లస్ B బార్. సో A బార్ మైనస్ B బార్ ఏమవుతుంది, ఏలోంచి B తీసేస్తారు. ఇక్కడ ఏమవుతుంది, A1 ప్లస్ B1 ప్లస్లో A1 మైనస్ B1 అవుతుంది ఇంటూ I, ఇక్కడ ప్లస్ అలాగే ఉంటుంది. A2 మైనస్ B2 ఇంటూ J ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది, A3 మైనస్ B3 ఇంటూ K. ఇది A మైనస్ B విలువ. ఇప్పుడు A బార్ డాట్ B బార్ మల్టిప్లికేషన్, A బార్ డాట్ B బార్. సో ఈ రెండు డాట్ ప్రొడక్ట్ తీసుకోండి, I డాట్ I 1 అవుతుంది, J డాట్ J 1 అవుతుంది, K డాట్ K 1 అవుతుంది, మిగతావన్నీ మనకి జీరోలు అయిపోతాయి. కాబట్టి A1 B1 ప్లస్ A2 B2 ప్లస్ A3 B3. సో ఇది మనకి A1 B1 ప్లస్ A2 B2 ప్లస్ A3 B3 వస్తుంది. నెక్స్ట్ క్రాస్ ప్రొడక్ట్, A బార్ క్రాస్ B బార్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మనము మ్యాట్రిక్స్ ఫామ్లో తీసుకొని సాల్వ్ చేస్తే వస్తుందమ్మా, I J K రాయండి. ఫస్ట్ A ఉంది కాబట్టి A1 A2 A3 రాస్తారు. తర్వాత B ఉంది కాబట్టి B1 B2 B3 రాస్తాం. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఈ మ్యాట్రిక్స్ ఫామ్ని A బార్ క్రాస్ B బార్ అయితే వస్తుంది. అలాగే మనకి యాంగిల్ బిట్వీన్ A అండ్ B, థీటా ఈజ్ ఈక్వల్ టు, మనకు ఆల్రెడీ ఫార్ములా రాసుకున్నాం మనము, కాస్ ఇన్వర్స్ ఆఫ్ A బార్ డాట్ B బార్ బై AB.
ఏ బార్ డాట్ బి బార్ బై ఏబి. సో ఇక్కడ ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అమ్మ, అలాగే బి అన్నా కూడా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ అంటే ఎంత వచ్చింది మనకి A1 B1 ప్లస్ A2 B2 ప్లస్ A3 B3 డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అంటే చూడండి ఎంత A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ A3 స్క్వేర్. అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి అంటే ఎంత వస్తుందమ్మా రూట్ ఆఫ్ B1 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ B3 స్క్వేర్. సో ఇది మనకి వచ్చినటువంటి వాల్యూ. సో కాబట్టి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏబీలను ఈ రకంగా ఇచ్చినప్పుడు కాస్ ఇన్వర్స్ ఆఫ్ A1 B1 A2 B2 A3 B3 బై రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ A3 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ B1 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ B3 స్క్వేర్. ఈ ఫార్ములా ద్వారా మనము యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. నెక్స్ట్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాం ఇందాక ఫార్ములా ఏ బార్ ఇంటూ బి బార్ బై బి అనుకున్నాం కదా. ఏ బార్ ఇంటూ బి బార్ అంటే ఎంత A1 B1 ప్లస్ A2 B2 ప్లస్ A3 B3 బై B1 స్క్వేర్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి అంటే అంతే కదా B2 స్క్వేర్ ప్లస్ B3 స్క్వేర్. ఇది మనకి కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ అమ్మ. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. అలాగే యూనిట్ వెక్టార్ కూడా మనం ఒకసారి రాద్దాము. మనకి ఎగ్జామినేషన్లో ఒకసారి యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయమని ఇస్తున్నాడు. యూనిట్ వెక్టార్ గురించి కూడా మనం ఒకసారి రాద్దాం. యూనిట్ వెక్టార్ ఫర్ ఏ బార్ ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనము ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్, దట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. ఏ బార్ అంటే మనం ఏం తీసుకున్నాము A1I ప్లస్ A2J ప్లస్ A3K డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం రాస్తామా A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ A3 స్క్వేర్. సో దిస్ ఈస్ ద యూనిట్ వెక్టర్ ఆఫ్ ఏ బార్. సో కాబట్టి మనకు పొజిషన్ వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ బార్ డాట్ బి బార్, ఏ క్రాస్ బి, అలాగే యాంగిల్, అదేవిధంగా కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ ఆర్ కాంపోనెంట్ ఆఫ్ బి బార్ అలాంగ్ ఏ బార్, అదేవిధంగా యూనిట్ వెక్టార్. సో యూనిట్ వెక్టార్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఇక్కడ నేర్చుకున్నాము. అంటే ఇంకా ఫైనల్గా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో దానికి ఫార్ములా ఏంటంటే ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్, ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అవుతుంది. మనము రెండు వెక్టార్స్ కనుక తీసుకుంటే ఆ రెండు వెక్టార్స్ ఒక ట్రయాంగిల్ని కనుక ఫార్మ్ చేస్తే, రెండు వెక్టార్స్ ఫార్మ్ చేస్తే దిస్ ఈజ్ ఏ బార్ వెక్టార్ అండ్ దిస్ ఈజ్ బి బార్ వెక్టార్. ఈ రెండు కూడా ఒక ట్రయాంగిల్ని ఫార్మ్ చేస్తే ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అవుతుంది అంటే మనకి ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. యూ హ్యావ్ టు టేక్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఒకవేళ ఈ రెండు వెక్టార్స్ కనుక దే కెన్ యాక్ట్ యాజ్ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ఒక ప్యారలలోగ్రామ్ అడ్జసెంట్ సైడ్స్ కనుక యాక్ట్ చేస్తే ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఉండదు ఏ బార్ క్రాస్ బి బార్ అవుతుంది. సో కాబట్టి ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్, ఏరియా ఆఫ్
ట్రయాంగిల్. ఇవి రెండు కూడా మనకి ఇంపార్టెంట్. ఈ వెక్టార్స్ కనుక ఏబి అనే వెక్టార్స్ ఒక ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అవుతుంది. ఒకవేళ ప్యారలగ్రామ్ ఫామ్ చేసి అడ్జసెంట్ సైడ్స్ అయితే ఆ ప్యారలగ్రామ్ యొక్క ఏరియా ఏ క్రాస్ బి అవుతుంది. వీ హ్యావ్ టు ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అమ్మ, ఎందుకంటే ఏరియా అనేది మనకి స్కెలార్ క్వాంటిటీ కాబట్టి ఏ బార్ క్రాస్ బి బార్ ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ని అయితే మనము కనుక్కోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఇవి ముఖ్యమైన ఫార్ములాస్, అంటే ఐఐటి జేఈ ఎగ్జామ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ వీడియోలో అయితే నేర్చుకోవడం జరిగింది. అలాగే వెక్టార్స్కి సంబంధించిన స్కేలార్స్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అయితే మనం నేర్చుకున్నాము. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా ఐఐటి జేఈ మెయిన్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఈ మెయిన్స్ సంబంధించిన ఫిజిక్స్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో ఉన్నాయి. వాటిని ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్స్, వాటితో మీరు యాక్సెస్ చేయండి. మరి కొంతమందికి ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.